హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే అస్సలు స్క్రోల్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఈ సుందరకాండ వినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో మీకే. రామ సుగ్రీవులు వనమున కలిసిరి, మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను, సుగ్రీవుని కపిరాజు గజేశను. సుగ్రీవు నాన లంక చేరితి, సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నరాంగనవో. కాంతులు మెరసే బంగారు మేనా, మలినాంబరమేల తాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి, నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి కటించి చంతన నిలిచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో, నీవు సీతవో. రామలక్ష్మణులు వనమున వెదకెడు, అవని జాతవో, నీవు సీతవో. సర్వసులక్షణ లక్షిత జాతవు, తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పల్లికే. అంజలి ఘటించి చంతన నిలిచే. మారుతి ఎంతగా ముందుకు జరిగెను, జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని, ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి ఈతడని తలవాల్చుకొని భయకంపితాయై కటిక నేలపై జానకి తూలె. ఓ హనుమంతా హాయి బొందితిని, నీ పలికిన శ్రీరామ కథ విని. రామలక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచితివి, వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో. రామకథను కీర్తించిన వానితో.